ఆంజనేయులు గారు, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాజీ ఐఏఎస్ అధికారి, పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన సినిమాకి ప్రభుత్వ ఆహ్, డబ్బులు వాడుకుంటున్నారు అని చెప్పి కోర్ట్‌లో కేసు వేశారు. ఏం సార్ దీన్ని ఎలా చూస్తారు? సంతోషం. ఒక ఐఏఎస్ అధికారిగా, మాజీ అధికారిగా ప్రజా సమస్యలపై, అలాగే ఇలాంటి దుర్వినియోగంపై స్పందించినటువందుకు మేము సంతోషపడాలి. కానీ అది ఎప్పుడు చేయాలంటే, గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి దుర్వినియోగం ఇలాంటి వ్యక్తులకు కనపడపోవటం నిజంగా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆఫీసునే తీసుకొచ్చుకొని ఆయన సొంత ఆఫీసులో పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసు ఉండాల్సినటువంటి పాలనా యంత్రాంగాన్ని నడిపించాల్సినటువంటి ఆఫీస్‌ని తీసుకొచ్చి ఆయన ఆఫీస్‌లో పెట్టుకున్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు. మళ్ళీ ఆఫీస్‌కి ఖర్చెందుకని చెప్పి ఆయన ఆఫీస్‌లో పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి మాట వీళ్ళు మాట్లాడారంటే, గతంలో కూడా వీళ్ళు ఇలాగే అనవసరమైనటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే 11 సీట్లకు తెచ్చుకున్నారు. ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంది తప్పితే, ఆయనకి సినిమాలనేటువంటిది ఆయనకి ఆదాయ మార్గాలు. ఆయనేం ప్రభుత్వం మీద గానీ, లేకపోతే వీళ్ళకి మళ్ళీ వేల కోట్లు, లక్షల కోట్లు ఖనిజాలు, లేకపోతే వనరులు ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకుంటంలో తప్పేం లేదు. అలాగే సినిమా వాళ్ళతో రాజకీయాలు చేశారు. సినిమా వాళ్ళతో టికెట్ల మీద రాజకీయం చేశారు. థియేటర్ల మీద రాజకీయం చేశారు. సినిమాలు ఆపేసి రాజకీయం చేశారు. ఇయన్నీ గతంలో జరిగినటువంటివి. ఇక అలాంటివి జరగవు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారనేటువంటిది విశాఖ ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి అడిగితే చెప్తారు. అదేవిధంగా ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తారు. ఈ రోజు నడిచేటువంటి రోడ్లను అడిగితే చెప్తే ఆయన ఏం పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు. పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టించి పంచాయతీల్లో సమస్యలు 5 ఏళ్ల నుంచి తీరినటువంటి సమస్యలని వచ్చినటువంటి సంవత్సరం లోపు క్లియర్ చేసినటువంటి విధానాన్ని బట్టి తెలుసుద్ది. ఇవన్నీ చూడనటువంటి కళ్ళు లేని కబోదరులు మాట్లాడుతుంటే ఇదంతా రాజకీయ ట్రాప్‌గా చూస్తాం. దాని గురించి మనం మాట్లాడుకుంటాం కూడా అనవసరం అనేటువంటిది నా ఉద్దేశం. గత ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్నటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి శాసనసభ్యులు, మంత్రులు కూడా వాళ్ళ యొక్క ఆఫీసుల్లో ఉన్నటువంటి ఫర్నిచర్‌లు కూడా ఎత్తుకుపోయారు. అదేవిధంగా రాజధానిలో ఉన్నటువంటి ఇనుము నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా మనకు తెలిసిందే. అదంతా కూడా ప్రజాధనాన్ని ఎలా సదురుకోవాలో తెలిసిన వ్యక్తులు ఆళ్ళు. ప్రజాధనాన్ని ఎలా పాడు చేయకూడదో తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే లక్షలాది కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మీరేమి ప్రజాధనాన్ని లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి చెప్పించుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉండరు. ఆ స్థాయిలో ఆయన ఎప్పుడూ ఆలోచన చేయడం అనేటువంటిది మా ఉద్దేశం.